సో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ 2300 అండ్ ఇవాళ నేను ఎక్కడికి తీసుకెళ్తున్నా అంటే మిమ్మల్ని బెంగళూరు తీసుకెళ్తున్నాను. ప్లాన్లో కొద్దిగా చేంజ్, మనం బెంగళూరు వెళ్ళిపోతున్నాం ఇవాళ. సో నేను ఇప్పుడు మైసూర్లో ఉన్నాను. మైసూరు నుండి బెంగళూరు ట్రావెల్ చేయబోతున్నాము. నా లగేజ్ మొత్తం రెడీ అనమాట. సో ఇక్కడ ఏంటంటే నాకు బెంగళూరు ఇక్కడ 130 కిలోమీటర్స్ ఉంది అండ్ 2 hours జర్నీ మాత్రమే ఉంది. 130 కిలోమీటర్స్ మొత్తం హైవేనే, స్ట్రైట్ రోడ్, ఎక్కడ ఆపేది 100 కిలోమీటర్స్ స్ట్రైట్ రోడ్ అనమాట. సో మనం బెంగళూరుకి వెళ్ళిపోదాం. బెంగళూరుకి వెళ్తున్న దారిలో మాట్లాడుకుందాం, ఎందుకంటే నాకు చెక్అవుట్ టైం అయిపోయింది. ఇంకో 5-10 minutes నేను చెక్అవుట్ చేసేసేయాలి. సో చెక్అవుట్ అయిపోయిన తర్వాత నేను బండి ఎక్కి బండి మీద లగేజ్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు మీతో మాట్లాడతాను. So guys, welcome to my YouTube channel Rider 2300 and ఇవాళ మనము మైసూర్ నుండి బెంగళూరుకి వెళ్తున్నాము. సో బెంగళూరు యాక్చువల్ గా మన బకెట్ లిస్ట్ లో లేదు, బట్ నేను బెంగళూరుకి వెళ్ళడానికి ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. చిన్నగా కొద్దిగా పెద్ద సర్ప్రైజ్. సో మనం బెంగళూరుకి అయితే బయలుదేరాము. మనం బెంగళూరుకి వెళ్ళడానికి జస్ట్ ఇక్కడ నుండి 122 కిలోమీటర్స్ ఉంది. నేను బెంగళూరు చూపించడానికి రెడీగా ఉన్నాను, మీరు చూడడానికి రెడీ ఉన్నారని అనుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాం. మీ రఫాత్. ఓకే, నాకు ఇక్కడ నుండి బెంగళూరు 122 కిలోమీటర్స్ ఉంది. అండ్ 122 కిలోమీటర్స్ అంటే మొత్తం హైవేనే కాబట్టి నాకు 2 hours జర్నీ చూపిస్తుంది. చూద్దాం, 2 hours మెట్లు 2 to 3 hours వెళ్ళిపోతాను బెంగళూరు అయితే. సో ఆల్ ఓవర్ హైవే మీదకి వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. అండ్ సో బెంగళూరులో చూడడానికి చాలా ఉంటాయి, బట్ మీకు చూపించడానికి అంటే చూడడానికి బాగుంటాయి అంటే మొత్తం సిటీ కాబట్టి అది ది బెస్ట్ ప్లేసెస్ అంటూ మరీ ఎక్కువ ఉండవు. అన్ని మనము హైదరాబాద్ లో విజయవాడలో చూసేలాగే, ఎందుకంటే మన సిటీస్ కూడా డెవలప్ అయిపోయినాయి ఆ సిటీ లాగే. సో దాంట్లో మనకేం ప్రాబ్లం లేదు. బట్ చూస్తాను, మీకు ది బెస్ట్ చూపించడానికి ట్రై చేస్తాను ఏదైనా. అండ్ రేపు రాజాసాబ్ మూవీ రిలీజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మూవీ కూడా వెళ్తాను. బెంగళూరులో మనకి ఈజీగా టికెట్లు దొరకచ్చు. రేపే కదా రిలీజ్ సినిమా, రేపే రిలీజ్. సో రేపు రిలీజ్ కాబట్టి సినిమా, రేపు మూవీకి వెళ్తాను. అండ్ మూవీ రివ్యూ కూడా ఇద్దాం మీకు. ఒక్క మూవీకి ఫస్ట్ టైం రివ్యూ ఇస్తున్నాను, చూద్దాం ఏమవుతుందో. అండ్ సో బెంగళూరు అయితే స్టార్ట్ అయిపోతాం. కొద్ది ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్ మొత్తం దాటిన తర్వాత కలుసుకుంటాం మిమ్మల్ని. కానీ ఇప్పుడు నేను మైసూర్ నుండి బెంగళూరుకి వెళ్తున్న దారిలో ఇది ఒక రోడ్ ఉంది, పక్కన హైవే ఉంది, బట్ ఆ హైవే మీద బైక్స్ నాట్ అలౌడ్. అక్కడ రోడ్డు ఉంది కదండి, ఈ రోడ్డు మీద బైక్స్ నాట్ అలౌడ్. కామెడీ నాకు అసలు అర్థం కావట్లేదు, బైక్స్ అలౌడ్ లేకుండా ఎందుకు చేస్తున్నారు అట్లా. నా మ్యాప్ లో పిక్చర్ అటే చూపిస్తుంది, ఆ రోడ్డు మీద వెళ్ళు, ఆ రోడ్డు మీద వెళ్ళు అని చెప్పి. కానీ అక్కడ బోర్డు ఉంది బైక్స్ నాట్ అలౌడ్ అని చెప్పి. నాకు అర్థం కావట్లేదు, ఆ మ్యాప్ ని ఫాలో అవ్వాలా లేకపోతే అక్కడ ఫాలో అని చెప్పి. ఎవడో ఒక ఆటో రోడ్ ఏమో ఆ రోడ్డు మీద బైక్ నాట్ అలౌడ్ అని కూడా చెప్పారు. సో మ్యాప్స్ ఎంతో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. సో గాయ్స్, ఇక్కడ ఒక టోల్ గేట్ ఉంది. కామెడీ ఏంటంటే అసలు బైకులు టోల్ గేట్ నుండి వెళ్ళు, ఆ టోల్ గేట్ ఓన్లీ కార్స్ మాత్రమే. అండ్ ఇటువైపు నుండి వెళ్తున్న లారీకి అటుకి కూడా టోల్ గేట్ కట్టట్లేదు అనుకుంటా. చూడండి ఎంత పెద్దగా ఉంది టోల్ గేట్ అంటే. మళ్ళీ హైవే ఎక్కడానికి పోయి హైవే అసలు నాట్ అలౌడ్ అన్నట్టు చేస్తారు వీళ్ళు. అదంతా కార్స్ కి లారీస్ మాత్రమే, ఇది మాత్రం బైక్స్ కి చిన్న చిన్న వెహికల్స్ కి అండ్ ఉన్న వాటికి మాత్రమే 40 స్పీడ్ లిమిట్. అక్కడేమో అంటే పెట్టారు. సరే, ఏం చేస్తాం, ఉన్నదాకా మనం వెళ్ళిపోవడం తప్ప ఇంకా మనం ఇక్కడ ఏం చేయలేము. వాళ్ళని తాగలేము, రూల్స్ తాగలేము. ఓకే, 2 hours వెళ్ళాలి జర్నీ, 3 hours అయిపోయింది. టైము వచ్చేసి 4 అయింది. మళ్ళీ అక్కడికి వెళ్తాను నాకు తెలిసి. ఓకే, బయలుదేరదాం, వెళ్తున్నాం. సో గాయ్స్, ఇప్పుడు నాకు వచ్చిన చిన్న ప్రాబ్లం ఏంటంటే
మన హైవే ఎక్కనియట్లేదు కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ సిటీలో నుండి సిటీ లోపల నుండి ఇది చాంద్ నగర్ అంట. ఈ సిటీ లోపల నుండి నేను రామ్ నగర్ అనే ఏరియాకి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ హైవే ఎత్తుకోవాలి. సో నాకు దగ్గరగా ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ పెరిగిపోయింది అనమాట గ్యాప్. సో బైక్ జర్నీ ఫ్రమ్ మైసూర్ బెంగళూరు అంత కంఫర్టబుల్ గా లేదు, బట్ ఏం చేస్తాం, ఇంకా తప్పదు, వెళ్ళాల్సిందే. ఓకే, మనం చాలా చూసాం, ఇది చాలా చిన్నది, బట్ ఇది ఉంటుందని తెలుసుంటే నేను తొందరగా బయలుదేరా. నేను మధ్యాహ్నం 3ంటికి బయలుదేరా, నాకు తెలియదు ఇలా ఉంటుందని చెప్పి. నేను అనుకున్నాను, నాకు మ్యాప్స్ లో జస్ట్ 2 hours జర్నీ చూపించిన అన్నమాట. సార్ 2 hours జర్నీ కదా, రిచ్కి వెళ్ళిపోదాం, దాని ప్రాబ్లమే ఉండదు అనుకున్నాను నేను. బట్ జర్నీలోకి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే అది 2 hours జర్నీ ఆ హైవే ఎక్కితే, అది కూడా ఆ హైవే ఓన్లీ బైక్స్ నాట్ అలౌడ్, ఓన్లీ కార్స్ అని చెప్పి అర్థమైంది. ఓకే, మన ప్లాన్స్ చేంజ్ అవుతూ ఉంటే పర్లేదు, వెళ్ళిపోదాం ఇంకా బెంగళూరుకి. ఏం చేస్తాం, సైలెంట్గా వెళ్ళిపోవడమే. ఫీల్ అయితే ఏమొస్తుంది బ్రో, ఏమి రాదు. ఇప్పుడు ఎటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి. కాప్స్ మాత్రం చాలా మంది ఉన్నారండి ఇక్కడ. ఇందాక కూడా వెనక వచ్చినప్పుడు చూశాను, ఇప్పుడు ఇక్కడ మీకు చూశారు, అలా చాలా మంది కాప్స్ ఉన్నారు. సిటీ లోపల వెళ్తున్నాం కాబట్టి మనం సిల్లీగా వెళ్ళాలి, స్లోగా. ఆహా, స్పీడ్ బ్రేకర్ కనిపిన కూడా కనిపించట్లేదు. సో నేను ఈ ఏరియాకి వచ్చే ముందు వెల్కమ్ టు ద ల్యాండ్ ఆఫ్ టాయ్స్ అన్నారు, బట్ నాకేం కనిపించట్లేదు టాయ్ షాప్స్. కొద్ది లోపలికి వెళ్ళాలేమో నేను. ఇంకా బస్ స్టాప్ లో ఉంది ఇది, బస్ స్టాండ్, బస్ స్టాప్ కాదు. సరే వెళ్తుంటా బ్రో, వెయిట్ చేయండి కొద్దిగా ప్లీజ్. మనకి ఒక తమ్ముడు కనిపించాడు, వెనక్కి కూర్చోడు చూడండి, విండోలో కనిపిస్తున్నాడా, లిఫ్ట్ అడిగాడు. నేను కూడా నా బండిని టెస్ట్ చేద్దాం, వెనక కూర్చోడానికి స్పేస్ ఎలా ఉందని చెప్పి లిఫ్ట్ ఇచ్చేసా. స్కూల్ పిల్లడబ్బా, మనం లిఫ్ట్ ఇవ్వకపోతే పాప అనిపిస్తుంది. సో లిఫ్ట్ ఇచ్చాం మనం. ఇప్పుడు మనం వెళ్ళే రూట్లోనే అంట, దింపేసి వెళ్ళిపోదాం. ఏంటిదంతా, అరే నువ్వైనా వెళ్ళు, నన్నైనా వెళ్ళి గురు ప్లీజ్. యా, ఓకే ఓకే, ఏదో అండి అవడం అది కన్నడలో. నాకు ఒక కర్ర కావాలి గాయ్స్, ఎందుకంటే నా ఫ్లాగ్ కర్ర విరిగిపోయింది, స్టిక్. అలాంటిది ఒకటి ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి ఇందాక నుండి కొట్లు ఎత్తుకుతున్నాను నేను. ఈ సిటీలోకి వచ్చినప్పుడు నుండి ఒకటి కూడా కనిపించట్లేదు. చూస్తే ఆ కర్ర చూసుకుంటే నా ఫ్లాగ్ మళ్ళీ పెట్టేసుకోవాలి. ఫ్లాగ్ రాకపోతే బండి లుక్కు పోతుంది. ఇప్పుడు ఐరన్ స్టిక్ అయితే బెస్టా, లేకపోతే చెక్క కర్ర అయితే బాగుంటుందా? ఎందుకంటే ప్లాస్టిక్ అంటే విరిగిపోయింది కాబట్టి ఇంకోసారి మనం ఇక్కడ దింపేయాలంట, మనం దింపేద్దాం. వెల్కమ్ వెల్కమ్. సో మనం ఇటు వెళ్ళాలి. గుర్రం బండ్లు ఇక్కడ చాలా ఉన్నాయి. నేను మైసూర్లో గుర్రం బండి అడిగితే ఆడు 500 అన్నాడు. ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి పక్కన ఆటో ఎక్కేట. ఈ రోడ్డు బాగుంది, చూద్దాం ఎంత దూరం ఉంటుంది ఈ రోడ్డు. చూడడానికి బాగుంది కదా నిజంగా. ఆహా, నాకు ఆకాశం వైపు చూస్తే ఎప్పుడూ ఒకటి అనిపిస్తుంటది, ఏదో ఒక రోజు ఆకాశాన్ని పట్టుకోవాలని. ప్రైవేట్ అయిపోనా సర్లే. బైక్ మీద వెళ్తున్నప్పుడు నా ముందు ఏమైనా వెహికల్ ఉంటే దాని నంబర్ ప్లేట్ చదవడం అలవాటు పోయా. ఆ నంబర్ ప్లేట్ చదువుతూ ఉంటా. మీకు ఏమైనా ఉందా అలాంటి అలవాటు? ఉంటే కామెంట్.
టైం పాస్ అవుతుంది అనమాట. సో వీడియో రికార్డ్ చేసినప్పుడు ఓకే, లేదన్నప్పుడు ఇవ్వండి. చూడండి F0433 బస్సు నంబర్. అలాగా మనకి ఏ నంబర్ కనిపిస్తే ఆ నంబర్ ఫ్యాన్సీ నంబర్ కనిపిస్తే కొద్దిగా ఎగ్జైట్ అవుతాం అనమాట, అంతే. బైక్ డ్రైవింగ్ చేస్తున్నాం. కిలోమీటర్స్ ఉంది బ్రో. 64 జస్ట్ ఇమాజిన్, నేను ఎలాంటి సిటీస్ లో వెళ్తున్నాం. ఇప్పుడు దాకా నేను హైవేనే ఎక్కలేదు. 120 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తున్నా, ఇప్పుడు దాకా నేను హైవే ఎక్కలేదు. అవును, రాజాసాబ్ ప్రీమియం పడిందా ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ? చెప్పనా బ్రో, మా రూమ్ లో అని చెప్పి ప్లాన్ ఉంటుంది. అన్న రివ్యూ చూడండి, సినిమా కాదు తెలుసా. అన్నకి నచ్చాలంటే సినిమా ఎలా ఉన్నాడంటే ఆయన డైరెక్ట్ చేయాల్సిందే సినిమా. ఇప్పుడు శివన్నకు నచ్చిందని ఇంకో సినిమా నేను రాసిస్తా, సినిమా మీరు ఖచ్చితంగా చూడొచ్చు అని చెప్పి. శివన్నకు నచ్చిన సినిమా నీకు నచ్చలేదంటే నీ డబ్బులు, నేను టికెట్ డబ్బులు నేను వెనకిచ్చేస్తాను అనమాట. అలా ఉంటుంది శివన్న చూడాలంటే సినిమా. చూడండి, రేపు రాజాసాబ్ సినిమాకి వెళ్తాను. మన తెలుగుడు ఎక్కడ ఉన్నా సరే చూడాల్సిన సినిమాల్లో ఇది ఒక సినిమా, రాజా. మళ్ళీ అన్నయ్య వస్తుంది, చిరంజీవి అన్నది. అది తర్వాత మళ్ళీ రవాణా సినిమా కూడా, రవాణా సినిమా చూడాలి బా. రవాణా సినిమా చూడకపోతే అది ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, కంప్లీట్ అవుతుంది. సో రవాణా సినిమా కూడా చూడాలి. సో వర్షం 3 రోజులు 3 సినిమాలు చూడాలి. అబ్బో బిజీ అయిపోతున్నా నేను. ఇంత బిజీ అయిపోతా అనుకోలేదు జాబ్ లేకపోయినా. సో గాయ్స్, నేను ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, కొద్దిగా వాటర్ తాగుదాం అని చెప్పి ఆగాను. నేను మీకు ఇందాక స్టార్ట్ అయ్యేటప్పుడు నా బండి చూపించలేదు. యాక్చువల్గా చిన్న మోడిఫికేషన్ చేశాను అన్నమాట. సో ఇదిగోండి, నా బండి చూడండి నీట్గా ఉంది కదా. ఇక్కడ మోడిఫికేషన్ ఏం చేశానంటే, నా బండికి ఇదిగోండి ఇక్కడ వెనక స్టాండ్ వేయించాను అనమాట, లగేజ్ పెట్టుకోవడానికి. మీకు కనిపిస్తుందా ఆ స్టాండు? సో ఇప్పుడు ఏంటంటే నా లగేజ్ స్టాండు ఇంతకుముందు ఏం చేసామంటే బ్యాక్ సీట్ మీదే పెట్టేసుకునేవాడిని. ఇప్పుడు ఏంటంటే లగేజ్ స్టాండ్ మీద పెట్టా కాబట్టి ఇప్పుడు బ్యాక్ సీట్ ఫ్రీ అయింది అనమాట నాది. సో బండి కొద్దిగా స్పేసెస్గా అయింది కాబట్టి ఇప్పుడు కాసేపు నేను ఇక్కడ నుంచున్నాను. సో ఫ్రీ అయింది కాబట్టి డ్రైవ్ చేసేటప్పుడు కొద్దిగా కంఫర్టబుల్గా ఉంది అంతే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఇక్కడ నుంచొని నేను మళ్ళీ స్టార్ట్ అయిపోతాను. ఇక్కడ నాకు ఒక 80 కిలోమీటర్స్ ఉంది. 80 ఉండదు, ఒక 65 కిలోమీటర్స్ ఏంటో ఉంటుంది. ఓకే, బట్ హైవేనే బ్రో, ఆ హైవే ఎక్కనియట్లేదు వాళ్ళు పక్కనున్న. నాకు హైవే, మెయిన్ హైవేకి వెళ్ళాలంటే అదేమో అంటే ఆ రోడ్డు పేరు మైసూర్ బెంగళూరు ఈజీ వే అని చెప్పి ఉంది. కానీ ఆ రూట్లోకి వెళ్ళడానికి ఓన్లీ కార్స్ అండ్ లారీస్, హెవీ వెహికల్స్ మాత్రమే అలౌ చేస్తున్నారు, బైక్స్ అలౌ చేయట్లేదు. ఇటువైపు ఉన్న స్ట్రీట్ సర్వీస్ రోడ్ లాంటిది ఒక రోడ్ ఉంది, ఇది కూడా హైవేనే బట్ సర్వీస్ రోడ్ లా ఉంది. అది ఏంటంటే ప్రతి ఒక్క 2 కిలోమీటర్స్కి ఒకసారి స్పీడ్ బ్రేకర్ అలా వస్తుంది. టైం వేస్ట్ అవుతుంది అనమాట. అంటే యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ తొందరగా వెళ్ళిపోవాలి, బట్ టైం వేస్ట్ అవుతుంది అంతే. మీరు ఎప్పుడైనా ఈ మైసూర్ నుండి బెంగళూరుకి వచ్చే దారిలో ఏమంటే గుర్తుపెట్టుకోండి, సర్వీస్ రోడ్ నుండే వెళ్ళాలి బైక్స్ అనేది. అండ్ కార్స్ అయితే మీకు ఈజీ అయిపోతుంది, చాలా స్పీడ్కి వెళ్ళవచ్చు, ఎందుకంటే స్పీడ్ లిమిట్ కూడా 100 ఉంది, ప్రాబ్లం ఉండదన్నమాట. నేను ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోతాను. ఓకే, సో గాయ్స్ నేను మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. టైం వచ్చి 5:30 ఆల్మోస్ట్ అయిపోయింది. నేను ఇప్పుడు వెళ్ళేసరికి 6:30 అయిపోతుంది. నేను 10 మినిట్స్ అనుకున్నాను, బట్ ఎంతసేపు ఆగానంటే దగ్గర ఒక 1/2 అవర్ 45 మినిట్స్ ఆగాను. అక్కడ కొద్దిగా బర్గర్ కింగ్ ఉంటే కొద్దిగా వచ్చిన బర్గర్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాను అనమాట. ఓకే చూడండి, నేను మళ్ళీ అదే హైవే దగ్గరకు వచ్చాను. సో ఇంత దూరం వచ్చినా సరే, దగ్గర ఒక 90 కిలోమీటర్స్ వచ్చినా సరే నాకు ఇష్టం. ఆ రోడ్డు మీద నాకు ఎంత ఉండే కదా అదిగా ఇలాగే తెలంగాణ వెళ్ళిపోవడం మళ్ళీ సర్వీస్ రోడ్ నెల్లూరు 41 కిలోమీటర్స్ పెట్టింది. నేను డైరెక్ట్ నా హోటల్కి మ్యాప్స్ పెట్టాను. సో అది వచ్చేసి 47 కిలోమీటర్స్, అంటే 6 కిలోమీటర్స్. గాయ్స్ ఇప్పుడు మనం ఇంకొచ్చే ఏరియాలోకి వచ్చేసాం. ఈ టౌన్ పేరు వచ్చేసి బిడని.
ఒకటి కాదు, రెండు కాదు, ఖచ్చితంగా నన్ను హైవే ఎక్కనీయకుండా అన్ని పల్లెటూర్లు చూపిస్తున్నాను. నన్ను కర్ణాటక బాగా ఫిక్స్ అయిపోయింది అనమాట. కర్ణాటక మొత్తం చూపించాలని చెప్పి మీ అందరికీ. సో చూడండి, ఇది బిర్యానీ. సో నేను కూడా ఇంకా తప్పదు వచ్చి అన్ని సిటీలు వెళ్తూ మీకు చూపిస్తున్నాను. ఇప్పటిదాకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోకి లైక్ కొట్టండి అండ్ కామెంట్ చేయండి. ఓకే, బిర్యానీ బిర్యానీ. సో మనకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం అవుతుంది అన్నమాట. ఏంటంటే ఇప్పుడు నేను ప్రొనౌన్స్ చేసేది ఒకలా ఉంది, వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ లో వాళ్ళ ప్రొనౌన్సియేషన్ అంత డిఫరెంట్ ఉంది. ఎలా అంటే ఇది వాటర్ అన్నట్టు, వాటర్ కాదు వాటర్, అలాగా కొద్దిగా డిఫరెంట్ ఉంది అనమాట. హ్యాపీ బర్త్డే గారు. ఈ వీడియో చూస్తుంటే ఒక కామెంట్ కూడా వేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు. మీరు ఒక సో గాయస్, నేను ఆల్మోస్ట్ ఆల్ బెంగళూరు దగ్గరకు వచ్చేసాను. జస్ట్ ఒక 27 కిలోమీటర్స్ ఉంది అంతే. బట్ నేను వచ్చేసరికి చీకటి అయిపోయింది. అండ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 6:30. ఈ టైంలో ఏంటంటే బెంగళూరు ట్రాఫిక్ అదిరిపోతుంది. తెలియదు కదా మీకు బెంగళూరు ట్రాఫిక్ గురించి. తెలియపోతే చూడండి, చూడండి బెంగళూరు ట్రాఫిక్ ఎంత ఉందంటే చిన్న విషయంలో నేను చెప్తా చూడండి. నేను ఇప్పుడు ఒక 27 కిలోమీటర్స్ 27 కిలోమీటర్స్ అంటే ఎంతసేపట్లో వెళ్ళగాలి మీరు గెస్ట్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ లేదా 40 minutes అనుకో. బట్ నాకు మ్యాప్ లో గంటన్నర చూపిస్తుంది. గంటన్నర 30 నిమిషాలు 10 కిలోమీటర్లు నేను డ్రైవ్ చేసేది. ఎంత ట్రాఫిక్ ఉండిద్దో మీరు అబ్జర్వ్ చేసుకోండి. 30 మీదకి వెళ్ళిన తర్వాత బ్రేక్ కొట్టాలి, 40 మీదకి వెళ్తే బండి ఆపేయాలి. అది కూడా ఛీ, 20 కిలోమీటర్లు గంటన్నర వెళ్ళిపోయా. హైదరాబాద్ లోనే తెచ్చిదా 20 కిలోమీటర్లు 40 నిమిషాలని వెళ్తాయి. ఓకే, అదేంటి రాజరాజేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సర్లే, మా ఏరియా పేరు కూడా రాజరాజేశ్వరి, అది కూడా కాలేజేనా? అయినా ఇంజనీరింగ్ అన్ని అయిపోయినాయి భయా. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసాం, మేము రోడ్డు మీదకి వచ్చి తిరగడమే. సరే వెళ్దాం, ఏం చేస్తాం ఇప్పుడు. గంటన్నర పట్టినా 2 గంటలు పట్టినా సరే ఇక్కడ ఉంచలేం కదా. రేపు పొద్దున్న ఫ్రీ అవుతుంది, వెళ్ళిపోయాం. చూద్దాం, ఒక సండే బొమ్మ గంటన్నర కాదు 60 నిమిషాలు అయిందనుకో, ఇంకా మంచిది. సో నేనైతే ఇంకా బయలుదేరాను. చలో, ఫైనల్లీ నేను ఆ మైసూర్ బైపాస్ రోడ్ ఎక్కాను. ఈ రోడ్డు అది ఇలా వెళ్ళి అది ఆ బ్రిడ్జ్ కలుసు. ఒక్క రోడ్డు ఎక్కడానికి 100 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. అట్లుంటుంది మనతోటి. కానీ సో బెంగళూరుకి అయితే వచ్చేసాను నేను. ఆల్మోస్ట్ 23 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుండి బెంగళూరే అంటారు దీన్ని, బట్ ఏంటంటే సబ్ డిపార్ట్మెంట్స్, అదే వేరే వేరే ఏరియాస్ అనమాట ఇక్కడ నుండి. సో నేను వెళ్తున్న ఏరియా ఇక్కడ నుండి 23 కిలోమీటర్లు ఉంది. మళ్ళీ అక్కడ నుండి మెయిన్ సెంటర్ బెంగళూరు ఎంత దూరం ఉందో చూసి చెప్తాను నేను మీకు. వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం అర్జెంట్గా రూమ్కి వెళ్ళిపోయి ప్రశాంతంగా కూర్చొని 5 నిమిషాలు, దాని తర్వాత ఆలోచించాలి ఏదైనా. సో గాయ్స్, నేను సిటీలోకి 6:30కి వచ్చాను. ఇంకా నా రూమ్ 4 కిలోమీటర్స్ ఉంది. అదే నేను బుక్ చేశాను కదా, అది 4 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి 8 అయిపోయింది. నాకు ఒక 20 కిలోమీటర్స్ రావడానికి నాకు దగ్గరగా 1.5 hour సరదాగా పడింది. 1.5 hour సరదాగా పడింది అంటే మామూలు విషయం కాదు. చూడండి, సో గంట ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్టు ఆ విధంగా వచ్చింటే 14 కిలోమీటర్స్ బ్రో. 15 కిలోమీటర్స్ ఈ గంటకి ట్రావెల్ చేసాను. నడుచుకుంటూ వచ్చేసాను 14 కిలోమీటర్స్. ఓకే, నో ప్రాబ్లం. అయితే నేను ఇంకో 4 కిలోమీటర్ చూద్దాం.
యాక్చువల్గా మనం బెంగళూరు రాకుండా ఉండాలి, బట్ బెంగళూరు రాకుండా కరెక్ట్లేదు. నాకు ఇద్దరు క్లాస్ నాకు ఇవ్వడానికి ఎవరు లేదు ఫ్లవర్స్. ఇలాగే ఉంది. ఇక్కడే నుంచున్నా ఒక 5 నిమిషాలు అవుతుంది. నేను ఇక్కడ ఉన్నా కదండి, అడిగాను అన్నమాట, సార్ ఏంటి డైలీ ట్రాఫిక్ ఇంతేనా అంటే ఇంతే బాబు అని చెప్పి ఏదో మాట్లాడారు 5 నిమిషాలు. సో మాట్లాడిన తర్వాత ఏంటి యూట్యూబరా అంటే అవును అన్నాను. ఛానల్ పేరు ఏంటి అన్నాడు. ఛానల్ పేరు చెప్పాను, ఒక 5 నిమిషాలు మాట్లాడాము. ఆ నేను చెప్పాను ఇలా ఆల్ ఇండియా టూర్ అది ఇది అని చెప్పి, దాని తర్వాత ఆయన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టేశారు ఆయన. ఇలాగ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు పెరిగినాం కదా, నెక్స్ట్ 300, ఇంకో 10-20 రోజుల్లో 500 సబ్స్క్రైబర్లు కొట్టేస్తా. ఏం చేయాలంటే ఒక రోజు ఇలాగ ట్రాఫిక్ జామ్ లో ఉన్నప్పుడు అందరి దగ్గరికి సబ్స్క్రైబ్ అని అడిగేస్తా, వెళ్ళి బ్రో మై ఛానల్ సబ్స్క్రైబ్ అని. హలో చూసుకోండి బెంగళూరు ట్రాఫిక్ మీకోసం. చూడండి ఎంత బాగుంది బెంగళూరు ట్రాఫిక్, అదిరిపోయింది కదా. నాకు 15 కిలోమీటర్స్ 40 మినిట్స్ చూపిస్తున్నాను, ఆలోచించండి. 50 మినిట్స్ చూపిస్తాను. సో ట్రాఫిక్ రిచ్గా ఉంది ట్రాఫిక్ ఇట్లా. ఆగండి 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 ఆగండి. ఆ మాటిని వీళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళిపోతే బెస్ట్ అనమాట, తొందరగా వెళ్తారు. ఓహో ఓహో ఓహో, రోడ్లు కూడా చాలా బాగున్నాయి బెంగళూరులో. వెన్ యూ గైస్ రైడ్ ఇన్ బెంగళూరు, చాలా అంటే చాలా ఆనందపడతారు మీరు. జీటీ ఆగట్లేదుగా. సరే నేను వెళ్తాను, రూమ్ దాకా వెళ్ళిన తర్వాత చూస్తే ఎంతసేపు పడుతుందో ఏంటో రూమ్ పరిస్థితి ఏంటి. సో 1 o'clock చెక్ ఇన్ నాది రూము. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7:30. సో చూద్దాం. గాయస్ నేను ఇప్పుడు పెట్రోల్ కొట్టడానికి వచ్చాను. ఇక్కడ పెట్రోల్ కాస్ట్ తెలుసా 102 రూపీస్ మాత్రం ఉంది. మన విజయవాడలో హైదరాబాద్లో ఎంత ఉంది చూడండి. 1090. ఓకే మరి. సో గాయస్ ఫైనల్లీ నేనైతే రూమ్లో చెక్ ఇన్ అయ్యాను బెంగళూరులో. ఇదిగోండి ఇదే నా రూము. ఓకే నాట్ బ్యాడ్. 600 రూపీస్లో ఇది చాలు నాకు. బట్ ఏమైందంటే యాక్చువల్గా బుక్ చేసింది ఈ రూమ్ కాదు, అసలు ఈ హోటలే కాదు. నేను బుక్ చేసిన హోటల్ వేరే, జెడ్ ఎక్స్ప్రెస్ అని చెప్పేది ఉండే. అక్కడ ఓవర్ బుక్ అయిపోయిందని చెప్పి వాడు అండర్లోనే ఉన్నారు ఇంకో హోటల్కి తోసాడు. సో నేను కాసేపు వాడిని అడిగాను, ఎందుకురా వీళ్ళని తలకైనప్పుడు నాకు అది ఇది అని చెప్పి అడిగాను. బట్ వాడేం చేశాడంటే ఇంకా లేదు బ్రో సారీ అని చెప్పి ఏదో చేసి నాకు ఇంకో హోటల్ బుక్ చేశాడు. ఇప్పుడు నేనైనా సరే వాడితో గొడవ వేసుకుంటే నాకు రూమ్ దొరకదని చెప్పి సైలెంట్గా రూమ్ తీసుకొని వచ్చేసాను. నాకు ఏ రూమ్ అయితే ఏముంది, కాకపోతే ఏంటంటే ఒక 2 kilometers జర్నీ చేయాల్సి వచ్చింది. సో ఓకే ఏం చేస్తాం ఇంకా తప్పదని చెప్పి రూమ్ తీసేసుకొని చెక్ ఇన్ అయిపోయాను. అండ్ ఇప్పుడు దాకా మీరు ఈ జర్నీ, ఈ కష్టం నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా మీరు లైక్ కొట్టకపోతే ఈ వీడియోకి లైక్ కొట్టేసేయండి అండ్ కామెంట్ పడేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మీ అందరికీ ఏమంటారు బెంగళూరు మొత్తం చూపిస్తాను. రెడీగా ఉండండి రేపటి వీడియో కోసం. మీన్ వైల్ ఇప్పుడు నేను సినిమాకి వెళ్తున్నా. ఏ సినిమా తెలుసా? రాజాసాబ్ ప్రీమియర్కి వెళ్తున్నా. సో బెంగళూరులో ఉంది. సో వెళ్ళేసి వచ్చి దాని రివ్యూ కూడా వేస్తాను. ఓకే బాయ్.